మీకు తెలుసా, రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. ఇందులో రమంతే యోగినో యత్ర రామ అని అర్థం ఉంది. యోగీశ్వరుడు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం. శ్రీరామనవమి రోజున రామనామ స్మరణ చేయడం వల్ల అనేక రెట్ల పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా అదే రోజు జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మానవ రూపంలో అత్యంత పరిపూర్ణంగా అవతరించిన వారు శ్రీరాముడు. ఆయన భగవంతునిగా జన్మించి సామాన్య మానవుని జీవితం అనుభవిస్తూ ఎన్నో కష్టాలు, వియోగాలు భరించి రాక్షసరాజు రావణాసుని సంహారం చేసి ప్రదర్శించిన పరాక్రమం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ప్రజారాజ్యం ముగింపు తర్వాత సరోజనమైన సరయూ నదిలో జలప్రవేశం చేసి అవతార పరిసమాప్తి అయ్యారు. చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరాముడి జన్మదినం మాత్రమే కాదు, అదే రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఈ రోజు జరుగుతున్న వైభోగాన్ని తెలుసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.